హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ చూపించబోతున్నాను. మన ఇంట్లో డ్యామేజ్ అయి ఉన్నటువంటి ఓల్డ్ మగ్గుని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి ఇది క్రాఫ్ట్ అనే కాదండి, రీయూజ్ ఐడియా అని కూడా అనవచ్చు. ఈ మగ్గు మా బాబు చేతిలో డ్యామేజ్ అయిందండి. అంటే వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు వాడి చేతిలోంచి జారడం వల్ల వాటర్ వెయిట్కి అది కింద పడగానే ఇలా పగిలింది. అప్పుడు ఆలోచించాను దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చా అని. నాకు వచ్చిన థాట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ మగ్గుని మనకి ఎక్కడైతే డ్యామేజ్ అయి ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలండి. అంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా మనం మార్కర్తో ఒక మార్క్ చేసుకోవాలి, లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఈ లైన్ అనేది కరెక్ట్గా రావడానికి నేను టేప్ యూజ్ చేస్తున్నానండి. టేప్ని మనం చూసుకొని కిందని మనకి చిన్న అంచులా ఉంది కదా, మనం ఎక్కడైతే మనకి డ్యామేజ్ అయిందో అక్కడి నుంచి మనకి మగ్గు కింద చిన్న అంచులా ఉంది కదండి, అంచు వరకు కూడా మనకి ఎంతవరకు హైట్ ఉందో చూసుకోవాలి. నాకు డ్యామేజ్ ఉన్న దగ్గర నుంచి అంచు వరకు 3 ఇంచెస్ మీద ఒక 2 లైన్స్ ఎక్స్ట్రా ఉంది. మనం ఈ హైట్ని బేస్ చేసుకుంటూ చుట్టూ కూడా మనం ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. మనకి ఆ డ్యామేజ్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక 2 లైన్స్ ఎక్స్ట్రా వచ్చింది కదా, అలాగే చుట్టూ కూడా మనకి 3.2 లెంత్ ఉండేలాగా నేను చుట్టూ కూడా మార్క్ చేసుకున్నాను. అంటే ఈ కొలత అనేది ఎందుకంటే మనకి మార్క్ అనేది కరెక్ట్గా వస్తుందండి. పైన మనకి కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. ఇలా చుట్టూ కూడా నేను మార్క్ చేసుకున్నాను. చూడండి, చుట్టూ కూడా మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ మార్కుని కలుపుతూ నీట్గా ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. మనకి లైన్ అనేది డ్రా చేసుకున్నామంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఆ లైన్ మీద మనం కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. చుట్టూ లైన్ డ్రా చేశాను కదా, ఇప్పుడు మనం ఆ లైన్ ఎక్కడైతే మనం డ్రా చేసామో ఆ లైన్ చుట్టూ కూడా మనం కట్ చేసుకోవాలి. చూడండి, పైనుండి ఎక్స్ట్రా అంతా కూడా తీసాను కదా నేను. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ వరకు కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, లైన్ వరకు నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం పెయింట్ వేయాలండి. నా దగ్గర అక్రిలిక్ కలర్స్ ఉన్నాయి, నేను అవి యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పెయింట్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ అక్రిలిక్ కలర్స్లో వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇది వైట్ కలర్, నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. మనం ఈ పెయింట్ అనేది మనం చుట్టూ కూడా ఫస్ట్ ఒక లేయర్లా మొత్తం కూడా మనం వేసుకోవాలి. బయట సైడ్ మొత్తం కూడా మనం వేసుకోవాలి ఒక లేయర్ లాగా. తర్వాత మనకు ఒక 2-3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ మనకి డ్రై అవ్వనివ్వాలి. మనకి ఫస్ట్ లేయర్ అనేది ఇలా డ్రై అయిన తర్వాత మనం సెకండ్ లేయర్ అనేది మళ్ళీ వేసుకోవాలి. ఇలా 2 లేయర్స్లా వేయడం వల్ల మనకి ఆ పెయింట్ అనేది నీట్గా వస్తుందండి. మొత్తం అంతా కూడా వైట్గా వస్తుంది. నేను ఇలాగే మొత్తం అంతా కూడా సెకండ్ లేయర్ వేస్తున్నాను. కలర్ అనేది మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చండి. నేనైతే వైట్ కలర్ వేసాను. మీరు నచ్చిన కలర్ అనేది మీరు వేసుకోవచ్చు. ఇలా చుట్టూ మనం కలర్ వేసుకున్న తర్వాత పైన అంచు ఉంది కదండి, అంచుపై కూడా చుట్టూ మనం కలర్ వేయాలి.
మనం లోపల వేయవలసిన పని ఏమి ఉండదండి, మనకి బయట అంచు వేస్తే చాలు. కింద కూడా వేసుకోవచ్చు, నేను కింద కూడా వేసాను. నేను లోపల ఏమీ వేయలేదండి, జస్ట్ అలా పైన వేసాను అంతే బ్రష్కునేది. దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ మనం ఆరనివ్వాలి, డ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి డ్రై అయింది కదా పూర్తిగా. ఇప్పుడు దీనిపైన మనకి నచ్చిన డిజైన్ అనేది మనం వేసుకోవచ్చు. నేనైతే లవ్ సింబల్స్ వేస్తున్నాను. నా దగ్గర ఉన్న మార్కర్ని యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర మీరు కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మార్కర్స్తో వేస్తున్నాను. నా దగ్గర రెడ్ కలర్ మార్కర్ నేను యూజ్ చేశాను. రెడ్ కలర్ అంటే వైట్కి రెడ్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి నేను రెడ్ కలర్ యూజ్ చేశాను. చూడండి లైట్గా చిన్న చిన్న లవ్ సింబల్స్ వేసాను కదా, ఇలా సింపుల్గా మీకు నచ్చిన డిజైన్ అని షేప్ అనేది మీరు వేసుకోవచ్చు. నేను ఆ లవ్ సింబల్లో కూడా నేను మార్కర్ తోటే మొత్తం వేస్తున్నాను కలర్ అనేది. మీరు కలర్స్ వేసుకోవచ్చు, అక్రిలిక్ కలర్స్ ఉంటే మీరు అవి వేసుకోవచ్చు. నేను ఇంక మార్కర్ తోటే వేసేస్తున్నాను. ఆ సింబల్స్ కూడా మనం దగ్గర దగ్గర వేస్తే అంతగా లుక్ రాదండి, కొంచెం దూరంగానే వేసుకోవాలి. ఇలాగే మొత్తం అంతా కూడా సింగిల్ లవ్ సింబల్ వేస్తే డిజైన్ అంతా కూడా మనకు ఒకలాగే కనిపిస్తుందని చెప్పి నేను ఒక పెద్దగా ఉండే లవ్ సింబల్ పక్కన ఒక చిన్నది వేసాను. అంటే కొంచెం డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందని చెప్పి ఇవి అక్కడక్కడ వేసానండి. మొత్తం అంతా కాదు, నేను అక్కడక్కడ వేసాను. ఇలా వేయడం వల్ల మనకి మొత్తం అంతా కూడా ఒకేలా కనిపించదు. ఇలాగే మొత్తం చుట్టూ కూడా మనం వేసుకోవాలి. చూడండి చుట్టూ కూడా వేసుకున్నాను కదా, మనకి చుట్టూ కూడా వేసాక లుక్ అనేది ఇలా వచ్చింది. చూడండి అక్కడక్కడ నేను డబల్ లవ్ సింబల్ వేసాను కదా, అక్కడక్కడ వేసాను, లుక్ అనేది ఇలా వచ్చింది. చూడండి ఫైనల్గా మనకి ప్లాంట్ పాట్ అనేది రెడీ అయిపోయింది కదా. దీన్ని మనం టేబుల్ పైన యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కబోర్డ్స్లో టీవీ దగ్గర మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి లుక్ అనేది సూపర్గా ఉంటుంది. చూసారు కదండి మన ఇంట్లో డ్యామేజ్ ఉన్నటువంటి ఓల్డ్ మగ్గుని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించాను కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.